వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంజే. వీడు మా పాత స్నేహితుడైన మన్సూర్ అని, మా బీటెక్ ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ని కలవనీకి వచ్చిన. అట్లే రంజాన్ విశేషాలు ఏంటి, అసలు రంజాన్ ఎందుకు జరుపుకుంటారు అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి వచ్చాను. సో హాయ్ మన్సూర్. హాయ్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ మ్యాన్? చాలా రోజులైంది కలిసి. యా. సో రంజాన్ గురించి కొంచెం వివరించవా? ఓకే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముందుగా రంజాన్ అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్ళు రంజాన్ అని అంటారు. వాస్తవానికి అది రంజాన్ అని పిలవాలి. పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ను అవతరించినది రంజాన్ మాసంలోనే. రంజాన్ పండుగకు మరో పేరు ఈదుల్ ఫిత్ర్. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధతో ఉపవాసాలు, ఫిత్రాలు, జకాతు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సో రంజాన్ దాన ధర్మాలు అంటారు కదా, అసలు ఆ దాన ధర్మాలు ఎందుకు చేస్తారు, అది ఏంది ఒకసారి వివరిస్తావా? దాన ధర్మాలు అంటే మేము చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకు చారిటీ ఇస్తాం. మా దగ్గర 1,00,000 రూపీస్ ఉన్నది. 1,00,000 రూపీస్ ఒక సపోజ్ నా దగ్గర, దానిలో నేను 2.5% మైనస్ చేస్తా, చారిటీ తీస్తా. అంటే మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, 5,000 10,000 ఉంటుంది కదా, 2.5 అంటే చేయొచ్చు. అది నేను పూర్ పీపుల్ వాళ్ళకి ఇస్తా. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చే 1 year వరకు బిజినెస్ లెక్క, లేకుంటే జాబ్లో మంచిగా సంపాదించే లెక్క వాళ్ళు కూడా అయిపోవాలి. ఒక ప్యూర్ పీపుల్ వాళ్ళు కూడా చారిటీ చేయనచ్చు, చారిటీ చేస్తారు. ఎందుకంటే ఒక ప్యూర్ పీపుల్ ఉన్నాడు, వచ్చే 1 year తర్వాత వానికి నేను చారిటీ ఇచ్చేసా 2.5%. చాలామంది ఇస్తారు. ఇప్పుడు ఇండియాలో 20 crores పీపుల్ ఉన్నారు ముస్లిమ్స్, అల్హమ్దులిల్లా. వాళ్ళు ఒకవేళ 2.5 10,000 తీస్తారు ఒకరు. 10,000 into 20 billion చేసుకోండి, ఎంత అవుతుంది? చాలా అవుతుంది. 20 crores, 1 billion or 2 billion. ఇది చారిటీ ఇస్తాం. దానిలో చాలా పూర్ పీపుల్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఇది వచ్చే నెల రంజాన్ వాళ్ళు కూడా చారిటీ ఇచ్చేనట్టు అయిపోవాలి. ఇదే మెయిన్ నిడి. ఓకే, మీరు ఈ రంజాన్ మాసంలో ఎప్పుడు ఫుడ్ తీసుకుంటారో, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటారో ఒకసారి వివరిస్తారా? రంజాన్ నెలల రంజాన్ మాసంలో పొద్దున ఇప్పుడు 4:47 AM ముందు 4:47కి ఫజర్ అని పేరు, నమాజ్ టైం ఫజర్ అంటాం. దాని ముందు మేము సహర్ అని అరబిక్ వర్డ్ తింటాం కదా, అన్నీ రైస్, నార్మల్ రైస్ తింటాం, బిర్యానీ తింటాం. అది సహర్ అని వర్డ్ ఉన్నది అరబిక్లా. 4:47 అంటే ఫజర్ టైం ముందు తినేసాలి. దాని తర్వాత తినాం. నమాజ్కి వెళ్తాం, నమాజ్ చేసేస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఇంకా అరబిక్ ఖురాన్ చదువుతాం. ఎందుకంటే ఈ నెలలో ముందుగానే నేను చెప్పిన ఖురాన్ అవతరించబడింది. ఖురాన్ ఈ 30 days. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం యాజ్ పర్ లొకేషన్ గూగుల్లో సన్సెట్ అని ఉంటుంది, సన్సెట్ వరకు మేము ఉపవాసం ఉంటాయి. ఈరోజు సిద్దిపేట్, ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్, 6:31కి ఇఫ్తార్ ఉన్నది, సన్సెట్ ఉన్నది. 6:31 32కి నేను ఇఫ్తార్ చేస్తాను. ఈ టైం రంజాన్ గురించి నేను చెప్పిన. ఓకే, ఇంకోటి, మీరు ఉపవాసాలు చేస్తుంటారు కదా, అసలు ఉమ్ము ఎందుకు మింగరు? ఉమ్ము మింగితే ఏమవుతుంది? నార్మల్గా వేరే దగ్గర అయితే ఉమ్ము మింగుతారు, కానీ మీరు ఉమ్ము కూడా మింగరంట, అది ఏంది అసలు? ఓకే, ఉమ్ము అంటే అది మింగరు, అది అట్లా ఏం లేదు. వాటర్, ఒకవేళ నేను వజూ చేస్తాం కదా, వజూ అంటే నమాజ్ ముందు మేము మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటాం, చేతులు కడుక్కుంటాం, కాళ్ళు చదువుతాం, కేవలం
మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎట్లా వజూ చేయాలో అట్లా మేము వజూ చేస్తాం. దానిలో మేము వాటర్ కూడా తీసుకుంటాం. అప్పుడు ఆ వాటర్ లోపలికి పోవద్దు, అందుకే కుల్లి చేసుకుంటాం మంచిగా. వాటర్ పోవద్దు, ఉమ్ము అంటే నేను చెప్పి అట్లా ఏం లేదు, అది మింగిన కూడా ఏం కాదు. కానీ మంచి జమా చేసి మింగుతా కదా, అప్పుడు ఇన్వాలిడ్ అయిపోతుంది. అట్లా వాటర్ పోవద్దు. మనం నీళ్ళు తీసుకుంటాము ఆ టైంలో వాటర్ లోపలికి పోవద్దు. ఇప్పుడు వజూ చేస్తాం, కొంచెం ఉంటుంది కదా, స్ప్లిట్ చేసేయాలి, మొత్తం అయిపోతుంది, నీళ్ళు కూడా ఉండదు, ఏముండదు. ఒకవేళ ఉమ్ము వస్తే అది ఆలోచిస్తే వస్తుంది, ఆలోచించకుంటే ఏం ఉమ్ము కూడా రాదు, ఏం రాదు, అట్లా ఏం లేదు. దీన్ని ఏమంటారు? రుహబ్జా అంటారు దీన్ని, షర్బత్ రుహబ్జా. సో ఇది ఎప్పుడు తీసుకుంటారు? ఈవినింగ్ టైం తీసుకుంటారు కదా, ఆఫ్టర్ సన్సెట్. సో ఈ డ్రింక్ ఎట్లుందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. తీయ ఉంది. సో ఇది తీసుకున్న తర్వాత ఇది కూడా టేస్ట్ చేద్దాం. సో హజ్ అంటే ఏంది? హజ్ గురించి కొంచెం వివరిస్తావా? హజ్ అంటే నేను చెప్పిన ప్రీవియస్ 5th మేజర్ ప్రిన్సిపల్ ఇన్ ఇస్లాం, ద యాన్యువల్ పిల్గ్రిమేజ్ టు మక్కా, సౌదీ అరేబియా, దట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ముస్లిమ్స్ టు లీస్ట్ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. The pilgrimage consists of 7 steps: enter Makkah, Mina city of tents, Day of Arafah, Muzdalifah, Rami, Jamrat, Eidul Adha and Nahar, farewell tawaf. ఈ 7 స్టెప్స్ హజ్లో చేస్తాం. ఇది ఒక ముస్లిం లైఫ్లో ఒకసారి చేయాలి. ఓకే, దీన్ని హజ్ అంటాం. సో మొహమ్మద్ ప్రవక్త అసలు ఆయన ఎవరు, ఆయన ఏందో ఒకసారి నాకు చెప్తారా? మొహమ్మద్ ప్రవక్త గురించి మాకు చెప్పండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అంటాం, మెసెంజర్ ఆఫ్ గాడ్ సెండ్ చేసిన ముహమ్మద్ ప్రవక్త అని. ముహమ్మద్ ప్రవక్త బోర్న్ ఆన్ 570 CE, అరబ్ దేశాల్లో పుట్టించారు ముహమ్మద్ ప్రవక్త. ముహమ్మద్ ప్రవక్త పైన ఖురాన్ అవతరించబడింది. ముహమ్మద్ ప్రవక్త ఎలా మాకు పాటించాలో, నమాజ్ చేయాలో, కేవలం రంజాన్ నెలలో పాటించాలో అన్నీ చెప్పారు. దాని ప్రకారం మేము చేస్తాం. జీసస్ క్రైస్ట్, క్రిస్టియన్స్ కూడా నమ్ముతారు జీసస్ క్రైస్ట్ని, మేము కూడా ఫాలో చేస్తాం జీసస్ని. జీసస్ కూడా ఒక మెసెంజర్. జీసస్ తర్వాత ముహమ్మద్ ప్రవక్త వచ్చిరు. ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్, సీల్ ఆఫ్ ది ప్రాఫిట్. 1,24,000 ప్రాఫిట్స్ వచ్చిరు. అంటే అల్లా సెండ్ చేసిన మెసెంజర్ని. లాస్ట్ మెసెంజర్ ముహమ్మద్ ప్రవక్త. మేము ముహమ్మద్ ప్రవక్తని మెసెంజర్ అంటాం. జీసస్ని కూడా మెసెంజర్ అంటాం. క్రిస్టియన్స్ జీసస్ని గాడ్ అంటారు, కానీ మేము జీసస్ని మెసెంజర్ అంటారు. మెసెంజర్ అంటే గాడ్ సెండ్ చేసిరు. మీరు ప్రవక్త అన్నారు కదా, తెలుగులో ప్రవక్త అంటారు. మీనింగ్ అల్లా మెసేజ్ని అందరినీ చెప్తారు, ఎలా చేయాలో నమాజ్, ఎలా చేయాలో కేవలసే గాడ్ని ఎలా నమ్మాలో, ఎలా ప్రార్థనలు చేయాలో, ఇట్లా నమాజ్ చేయాలో, ఇది ప్రవక్త చెప్తారు. లాస్ట్ ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు చాలా ఇస్లామిక్ ప్రిన్సిపల్ చెప్పారు. నమాజ్ ఎలా చేయాలో చెప్పారు, దాన ధర్మాలు ఎలా చేయాలో చెప్పారు, రంజాన్ మాసంలో ఉపవాసం ఎలా ఉండాలో అని చెప్పారు. తర్వాత 5th ప్రిన్సిపల్ ఇస్ హజ్, మేజర్ ప్రిన్సిపల్. ఓకే, హజ్ అంటే మక్కాలో కాబా ఉంటుంది. కాబాకి ఒక జిల్ హజ్ అని ఒక మంత్ ఉన్నది. ఎలా రంజాన్ ఒక మంత్ ఉన్నది, అలా జిల్ హజ్ అని ఒక మంత్ ఉన్నది. ఆ నెలల్లో చాలా ముస్లిమ్స్ అరబ్ దేశంకి వెళ్ళి పూజలు చేస్తారు. అక్కడ కేవలసే కాబా చుట్టూ నమాజ్ చేస్తారు. నమాజ్ చేసిన తర్వాత అక్కడ 5 days ఉంటాం అరబ్ దేశంలో. 5 days ఉండి హజ్ ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళు పైన ఫర్జ్ ఉంటుంది. ఫర్జ్ అంటే
కంపల్సరీ చేయాలి. ఎవరి దగ్గర పైసలు లేవు వాళ్ళు పైన అది మేజర్ ప్రిన్సిపల్ లేదు. అర్థమైంది. ప్రేయర్ అసర్ నేమ్ జితేందర్ అండ్ మీ. Yeah. Today is awesome day for me. The Jitendra is came to hometown. Thank you Jitendra for making this day very grateful for me. అది ఇది ఒకసారి పోయినాం కదా మనము. Yeah. అప్పుడు మన శశిగాడు కూడా వచ్చిండు ఒకసారి. Yes. శశి నేను నువ్వు. ఇది పెద్దగా ఉంటుంది. మొత్తం ఇట్లా పోదాం ఇక్కడ నుంచి. ఓకే ఓకే. ये है देखो सिद्दीपेट का मदीना मार्केट, हलीम स्पेशल. ఓకే. धोनी मार्केट, अरबियन स्टार हलीम. इसके राइट एकदम हलीम, मिजाज चिकन सेंटर, केफ चिकन हलीम, अल्लू चिकन हलीम, चिकन हरीस. ఓకే రైట్ తీసుకోయా. ఇంకా అక్కడ ఉందా ముంగట? లేదండి మరి ఇంకెందుకు? లెఫ్ట్ నుంచి తీసుకోండి. తీసుకున్నాం. నేను తీసుకుంటావా పార్సల్ హలీం చికెన్ अलग अलग. हाँ वीडियो बना रहे. यूट्यूब
यूट्यूबर है ना, आज नंगनूर से आया सिद्दीपेट में, हलीम स्पेशल कहाँ रहता बोले लेके आया हूँ. कल एक दिन है लास्ट नहीं. How is the day, Jitender? వెరీ గ్రేట్ఫుల్ డే మన్సూర్ భాయ్, హ్యావ్ ఏ నైస్ డే. చాలా చాలా బాగుంది ఈరోజు మన్సూర్తో గడపడం, మన్సూర్ని కలిసి. సో మనోడు మనకు మంచి ట్రీట్ ఇచ్చినారన్నమాట. Thank you Jitender. Today we are riding, exploring the Siddipet with Jitender. This is fruit market. మొత్తం ఇట్లా తీయచ్చు కదా లాగింగ్. The scene is great at Madina Hotel, yeah? Yeah. Very cold man, very cold. It was ఇప్పుడు सीधा जाना, लेफ्ट में जाना. పోదా అటు బస్ స్టాండ్ సైడ్ వద్దా? అక్కో చాలు. కూడా టైం అయింది కదా. గ్రేట్ఫుల్ డే టుడే. యా. కానీ ద బ్యాక్గ్రౌండ్ వీడియో వాయిస్ కూడా చాలా బాగుంది కదా. అవునవును, మంచిగా. సో ఫైనల్గా అయితే మనం వచ్చినాం, ఎంజాయ్ చేసినాం. మావాడు మాకు ఏమంటారు చికెన్ హలీం, అది చికెన్ హలీం కూడా పార్సల్ కట్టించింది మావాడు. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఉన్నది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డ్రింక్ మొహబ్బత్ కా షర్బత్. యా, దిస్ ఇస్ ద ఫేమస్ డ్రింక్ ఆఫ్ ముంబై ఆర్ ఢిల్లీ. యా, ఏంది అది? మొహబ్బత్ కా షర్బత్ అంటే ఏది? డ్రింక్. డ్రింకా? యా, we get and take parcel. This is the Siddipet Shivaji statue. Okay. Yeah. Now we take right side after the clock tower. Yeah. సో ఇంతకుముందు ఆయన మమ్మ clock tower. This is court. Yeah. Take right. There is మొహబ్బత్ కా షర్బత్. మొహబ్బత్ కా షర్బత్. Oh. నిజంగా చాలా బాగుంటుందా? No. లేదా? సో ఇది కూడా మన్సూర్ ఖాతాలే. ఈరోజు మనోడు మామూలుగా ఆతిథ్యం ఇస్తలేదు నాకు.
వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ. నీకు నేను చెప్పాలి థ్యాంక్ యూ. అరే ఇంత బాగా అయింది రా, ట్రాక్ వేసిరా. వావ్, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా. ఒక్క నిమిషం, ట్రాక్ వేసారు కదా అంతా. ఇప్పుడు సో నేను చాలా రోజుల తర్వాత వస్తున్నా. ఇది ఇంత మంచి ఆవిడ నేను ఫస్ట్ టైం చూస్తున్నారు. ట్రాక్ వేసారు చూస్తున్నా ట్రాక్ ఇది. అరే ఇంట్లో ఉండేది తెలుసా ఇది అసలు వేరే ఉండేది అప్పుడు మనం బీటెక్ చేసే టైంలో. అరే మనం వేసారా, సూపర్ వేసారు కదా. ఇదంతా ట్రాక్ వేసారు. ఇక్కడ పోటీలు జరుగుతుండే డిస్ట్రిక్ట్ లెవెల్. అవునా, 2000 స్టెప్స్కి ఒక ట్రాక్ అది. ఆ, అందుకే ఇట్లా తీసుకొస్తున్నా. అర్థమైందా? యా యా యా. ఇట్లా కొత్తవి అయితే మంచురాడు మంచి రిఫ్రెష్మెంట్ లెక్క మంచి మంచి ప్లేసెస్ చూపించండి. సిద్దిపేటలో మంచి మంచి ప్లేసెస్ చూపించండు. సెల్వి కొట్టు రంగనాథ్ సాగర్. యా 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 సెల్. పాలు కాలుకి భలే తాకింది అసలు. కొట్టు, అది కొట్టు వానికి ఇచ్చేయి. రా పా జితేందర్. గ్రేట్. అతి అతి అది ఇటు సైడ్. అనుకున్నా బజ్జీ ఇస్తారు తెలుసా అది. మా దోస్తు ఇవన్నీ అరేంజ్ చేసిండు నా కోసం. సో ఇది ఏంది, ఇది సూప్. ఇది రాగి కదా, రాగి సూప్. ఇది రాగి సోపు, ఇది బజ్జీ, ఇది పండ్లు, ఇవి డేట్స్. ఇదేంటి చికెన్ హలీమా కాదు కదా, అది సేమియా. సేమియా ప్యాసం రంజాన్ స్పెషల్. ఓకే, ఇది సేమియా, ఇవి అంగూరలు, ఇది కూడా సేమియా. సో అది కూడా సేమియా. సో ఇదన్నీ అరేంజ్ చేసిండు. ఇదేమన్నాం మనం అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో, రూహబ్జా. సో ఫస్ట్ దీంతో తినాలి, తాగాలి కదా. యా, ఫస్ట్ డేట్స్ తోట. ఓకే, మనం ఫస్ట్ డేట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. बड़ा गाँव जिसमें मंसूर सुपर गाँव दियो सुपर सुपर हो सुपर. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది నాది కదా. तरबूज वाटर मिनरल. చాలే కొంచెమే, మొత్తం చూపిస్తే చచ్చిపోతారు. బండి తిన్నాడు అయ్యాలి. నీకేనా ఇట్లా చూపిస్తా ఒకటి.
వాటర్ మిలన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వా సో ఇది రంజాన్ స్పెషల్ సేమియా అంట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది. పడేదా రూహ్ అఫ్జా. థ్యాంక్ యూ జితేందర్, జజాకల్లా, మన్సూర్జీ. బారకల్లా ఖైర్. సూపర్, చాలా రోజులు ఇట్లా తిని. మన్సూర్ భాయ్ ఒకసారి అల్లా గురించి చెప్పరా? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లో సూరా నంబర్ 112 మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు. అల్లా గురించి తెలుసుకోవాలంటే ఈ 4 వర్డ్స్లో మీనింగ్ ఉన్నది ఈ సూరాలో. సూరా నంబర్ 112. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. Say the God is one. ఇలా అను, ఆయనే అల్లా, ఏకైకుడు. అల్లా ఎవరికి అక్కరలేనివాడు, ఆయనకు సంతానం లేదు, బిడ్డలు కొడుకు లేవు, మరియు ఆయన కూడా ఎవరి సంతానము ఎవరికి జన్మించేవాడును కాడు, మరియు సర్వలోకాలకు ఆయనతో పోల్చదగినది ఏది లేడు. ద వన్ అండ్ అలోన్, అబ్సల్యూట్ ఇటర్నల్. దీని గురించి సూరలో ఉన్నది ఖురాన్లో. ఓకే. ఇది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్తో చేసిన ఇంటర్వ్యూ, మా జాన్ జబ్బా. నేను బీటెక్ చదివే టైంలో ఎంతో కష్టపడుతుండే. నేను వాడు రోజు వన్ టిఫిన్ నాకు తినిపిస్తుండే. చాలా రోజులు అట్లా ఒకటే టిఫిన్లో తిన్నాం ఇద్దరం. అది నేను అస్సలు మర్చిపోలేని రోజు అవి. అసలు నేను చాలా అంటే చాలా కష్టాలు ఉన్న రోజు అది. అప్పుడు నేను బయటకు వచ్చి పార్ట్ టైం చేసుకుంటున్నా, చదువుకున్న రోజులు అవి. ఒకరోజు ఫుడ్ ఉండేది, ఫుడ్ ఉండకపోవడు. సో వీడు రోజు మధ్యాహ్నం టిఫిన్ తీసుకొస్తుంటే వాన్ టిఫిన్లే తింటున్నాం మేము. సో అలాంటి జాన్ జబ్బా దోస్తు. సో ఇది ఫ్రెండ్ మా మన్సూర్తో మీ జితేందర్, మారుతి జితేందర్. థ్యాంక్ యూ మన్సూర్జీ. ఇంకా మీకు ఖురాన్ గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో, యూట్యూబ్లో ఖురాన్ అని కేవలం ఖురాన్ ఇన్ తెలుగు సెర్చ్ చేయండి. మీకు ఖురాన్ గురించి ఆడియోస్ వచ్చేస్తాయి, వీడియోస్ వచ్చేస్తాయి, చాలా తెలుసుకోవచ్చు. రీసెర్చ్ చేయండి. మీకు రంజాన్ గురించి కూడా సిరాజుర్ రెహమాన్ అని ఉన్నారు, అది యూట్యూబ్లో కొట్టండి, మీరు మంచిగా తెలుసుకోవచ్చు తెలుగులో. ఉర్దూ కొంచెం మంచిగా ఉన్నది, కానీ తెలుగు కొంచెం లిటిల్ బిట్ అర్థమైనట్టు కొంచెం మిస్టేక్ అది. కానీ సిరాజుర్ రెహమాన్ సార్ మంచిగా చెప్తారు. తెలియని వాళ్ళు మన హైదరాబాద్లో ఉంటారు, చాలామందికి తెలుసు. మీరు గూగుల్లో సిరాజుర్ రెహమాన్ ఖురాన్ ఇట్లా సెర్చ్ చేయండి, చాలా మంచిగా మీకు రీసెర్చ్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే జితేందర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మన్సూర్జీ. మస్తు సంతోషంగా ఉంది నేను కలుసుకున్నందుకు. ఓకే, ఇది మన ఇంటర్వ్యూ. సో అందరూ మా ఛానల్కి సపోర్ట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇది ఫ్రెండ్స్, బాయ్.